నిన్న మొన్నటి వరకు భారీ విఎఫ్ఎక్స్ సినిమాలకు కేఆర్ఎఫ్గా ఉన్న తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఇప్పుడు ఆ విఎఫ్ఎక్స్ కారణంగానే కష్టాల్లోకి జారుకుంటోంది. విఎఫ్ఎక్స్ కోసం అతిగా శ్రమించాల్సి రావడం, షూటింగ్, ప్రీ ప్రొడక్షన్ డేస్ పెరిగిపోవడం, బడ్జెట్ ఆకాశాన్ని అంటుతుండడం, ఈ కారణాల వల్ల మేకర్స్ పెద్దగా విఎఫ్ఎక్స్ కంటెంట్ ఉన్న సినిమాలంటే భయపడుతున్నారు. అందులోనూ ఓటీటీ సంస్థలు కూడా విఎఫ్ఎక్స్ సినిమాలకు కొత్త రూల్ను ఫాలో అవుతున్నాయి. మొత్తం సినిమా చూశాక కానీ ఓటీటీ డీల్ గురించి మాట్లాడనంటున్నాయి. ఇందుకు ఉదాహరణ అన్నట్టే మెగాస్టార్ చిరంజీవి నటించిన విశ్వంబర మూవీ, నిఖిల్ స్వయంభు, నాగ చైతన్య, వృషకర్మ వంటి భారీ విఎఫ్ఎక్స్ ప్రాజెక్టులు ఇప్పటికీ ఓటీటీ డీల్స్ కోసం వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాయి.